గువ్వల బాలరాజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారా? ఎస్, అవును. ఎప్పుడంటే ఆగస్టు 11న బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు గువ్వల బాలరాజు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అవుతున్నారు ఆయన. గువ్వల పార్టీలో చేరుతున్నట్లు బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. 3 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు గువ్వల బాలరాజు. కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వస్తున్నా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు ఆయన. గువ్వలతో పాటు మరికొంతమంది రేపు బీజేపీలో చేరే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది పేర్లు తెర మీదకి వినిపించాయి. దాంట్లో మరి జనార్దన్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీరం హర్షవర్ధన్ కావచ్చు, ఇలా కొంతమంది పేర్లు వినిపించాయి. ఇప్పటికే కొంతమంది దీన్ని ఖండించారు. లేదు, మేము పార్టీలో చేరట్లేదు, ఇటు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నామని కొంతమంది చెప్పుకొచ్చిన సందర్భం. బట్ గువ్వల బాలరాజు మాత్రం నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసాను, నెక్స్ట్ తన తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు ఆయన. ఇది ఒక్క విషయం అయితే మీరే అంటున్నారు కష్టకాలం అని మళ్ళీ మళ్ళీ అనడం నేను కూడా బాగోదు. కానీ చెప్తున్నా, ఈ రూమర్స్, ఈ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. స్పెక్యులేషనా, అథెంటికా అనేది నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు అంత తొందరగా బీజేపీదా, కాంగ్రెసా, లేకుంటే ఒంటరిగా వెళ్దామా అని నిర్ణయాలు తీసుకున్నటివి బయట పెట్టేటువంటి వ్యక్తి గారు. వారు అప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలన్నా అప్పుడు తీసుకుంటారు. కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసము, భవిష్యత్తులో ఎవరితో వీళ్ళు అలా అవుతున్నారు, నా భవిష్యత్తు ఏముంటుందనే దాని గురించి ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటిసారి నేను 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పార్టీ ప్రకటించి 2 రోజుల సమయంలోనే మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తే ఒక మాట కూడా నేను మాట్లాడకుండా, నేను తెలంగాణ కోసం వచ్చిన కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఏ అవకాశమైనా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర కళ సాకారం, తెలంగాణ రాష్ట్ర సాధనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే నా లక్ష్యంగా నేను అప్పుడు పనిచేసిన. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము తెచ్చిన తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ప్రస్తుతము ఎవరైతే ఈ రాష్ట్రము, దేశము, దేశ రక్షణ, ప్రజల అభ్యున్నతి గురించి, రైతుల అభ్యున్నతి గురించి, మిగతా వర్గాల శ్రేయస్సు గురించి ఎవరు ఆలోచిస్తారనే దాని విషయంలో నాకు అభిప్రాయం అయితే ఉంది. దాని విషయంలో నేను, నా కుటుంబ సభ్యులైనటువంటి నా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో నేను ప్రత్యేకంగా నా అచ్చంపేట లో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత జిల్లాలో, మిగతా రాష్ట్రంలో అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటా. దాని విషయంలో అవకాశాల కోసమో, స్వార్థం కోసమో, లేదంటే మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే కాంక్షతోనో పోవడం లేదు. నేను ఈ రకంగా ఉన్నా కానీ ఏ రకంగా మనం ప్రజలకు సేవలు అందించవచ్చు, ఎవరి ద్వారా అయితే మేలు చేకూర్చొచ్చు అనే దానిపైన ఇప్పటివరకైతే ఆలోచన చేస్తాను.